టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామంలో కీర్తిశేషులు పిడిసింగుల సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు పిడిసింగుల సంతోష్ కుమార్ గ్రామానికి స్వర్గధామ రథాన్ని అందజేశారు. సుమారు 2,55,000 వ్యయంతో తన స్వంత ఖర్చులతో పిడిసింగుల వెంకటేష్ తన తండ్రి జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి సురేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఈ రథాన్ని అప్పగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పిడిసింగుల సంతోష్ కుమార్ను అదేవిధంగా వారి తల్లిగారైనటువంటి శోభారాణిని శాల్వాలతో సన్మానించారు. వారి తండ్రి జ్ఞాపకార్థం స్వర్గధామ రథాన్ని గ్రామానికి ఇవ్వడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. నేను కుందనపల్లి గ్రామంలో పుట్టి పెరిగిన, ఇక్కడే చదువుకొని, ఇక్కడే ఎన్నో కష్ట సుఖాలతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి మా నాన్నగారైన పిడిసింగుల సత్యనారాయణ గారి జ్ఞాపకార్థంగా కుందనపల్లి గ్రామానికి నా సొంత ఖర్చులతోని 2,55,000 రూపాయలతోని నేను కుందనపల్లి గ్రామానికి వైకుంఠ ధామరసాన్ని పూర్తిగా గ్రామ పంచాయతీకి, ఊరు ప్రజలకు నేను ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 3-4 ఇయర్స్ ఇక్కడ పనిచేశాను. కానీ ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కొరకు మేము విద్యను అందించాము. కానీ కొంతమంది మాత్రమే చాలా వరకు గ్రామ సేవలో కూడా ముందంజలో వస్తున్నారు. సంతోష్ కుమార్ ఈరోజు కుందనపల్లి గ్రామానికి ఈ కైలాస రథాన్ని అందించడము మా అందరికీ చాలా వరకు గర్వకారణము. ఇలాంటి ఉన్నతమైన విద్యార్థులు మున్ముందు కుందనపల్లి గ్రామానికి సేవ చేయడానికి రావాలని ఆశిస్తూ ఊహిస్తున్నాను. పిడిసింగుల సత్యనారాయణరావు గారి జ్యేష్ఠ పుత్రుడైనటువంటి పిడిసింగుల సంతోష్ కుమార్ గారు ఈ గ్రామం యొక్క అవసరాన్ని గుర్తించి ఈ స్వర్గధామ రథాన్ని ఈరోజు గ్రామ పంచాయతీకి వారి స్వంత ఖర్చులతో 2,55,000 రూపాయలు పెట్టి తీసుకొని వచ్చి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారు ఈ మంచి ఉదార స్వభావంతో, దాన గుణతోటి, ఆయన సహృదయతోటి ఈ వస్తువుని గ్రామ పంచాయతీకి వాహనాన్ని అందించినందుకు గ్రామ ప్రజలందరి పక్షాన, గ్రామ సిబ్బంది పక్షాన, అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది పక్షాన, నా పక్షాన వారికి నా యొక్క సహృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.